Hi everyone, this is Shravan. Welcome back to my YouTube channel. This is regarding BC Welfare Residential Educational Society, Mahatma Jyoti Bapule Telangana Backward Classes Welfare Residential Educational Institution Society, MJPTBC WREIC short form. Previously మనకి ఓన్లీ 19 జూనియర్ కాలేజ్ మాత్రమే అవైలబుల్ గా ఉండేది అండర్ దిస్ బీసీ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ సొసైటీ. బట్ ఇప్పుడు వాటిని 138 గా అప్గ్రేడ్ చేశారు. టోటల్ ఇప్పుడు 138 జూనియర్ కాలేజెస్ ఉన్నాయి. ఎవరైతే ఫ్రీ 10+2 ఎడ్యుకేషన్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు. ఇందులో అడ్మిషన్స్ కోసం వీళ్ళు ఆర్జేసీ సెట్ కండక్ట్ చేస్తున్నారు ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2021-22. సో దిస్ ఈస్ నోటిఫికేషన్ ఫర్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అడ్మిషన్స్ ఇంటూ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 21-22, right? Under this BC Welfare Educational Society, so we have 3 types of admissions are available. సో మనకి ఇక్కడ ఒకసారి వెరిఫై చేస్తే రెసిడెన్షియల్ స్కూల్స్ ఫర్ బాయ్స్ యాజ్ వెల్ యాజ్ గర్ల్స్ ఫ్రమ్ 5th class to 10th class. This is one type of admission, and second is residential junior college for boys as well as girls, and residential degree college for women's. That means school admissions and junior college admissions, degree admissions. 3 types of admissions under this society మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ప్రీవియస్లీ మనకి టోటల్ 123 స్కూల్స్ అవైలబుల్ గా ఉన్నాయి, అండ్ ఇందులో అడ్మిషన్స్ వచ్చేసి 5th class to 10th class వరకు, అండ్ 119 రెసిడెన్షియల్ స్కూల్స్ ని ఈ ఇయర్ నుంచి వెళ్ళి జూనియర్ కాలేజ్ గా అప్డేట్ చేశారు. ఓకే, ప్రీవియస్లీ మనకి ఓన్లీ 19 జూనియర్ కాలేజ్ మాత్రమే అవైలబుల్గా ఉండేది. బట్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2021-22కి గాను 119 స్కూల్స్ని జూనియర్ కాలేజ్గా అప్డేట్ చేశారు. అంటే ప్రీవియస్లీ మనకి 10th class వరకు ఇక్కడ అవైలబుల్గా ఉండేది, బట్ దీనికి +2 కూడా యాడ్ చేసేసి 119 స్కూల్స్ని స్కూల్స్ కమ్ జూనియర్ కాలేజ్గా అప్డేట్ చేయడం జరిగింది. సో దాంతో మనకి టోటల్గా 138 జూనియర్ కాలేజ్ అనేది అండర్ దిస్ సొసైటీ మనకి ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి. సో ఇక్కడ మెన్షన్ చేశారు 138 జూనియర్ కాలేజెస్. ఈ 138 జూనియర్ కాలేజ్లో మనకి 2 types ఆఫ్ కోర్సెస్ అవైలబుల్గా ఉంటాయి. రెగ్యులర్ కోర్సెస్ లైక్ ఎంపీసీ, బైపీసీ అండ్ సిఈసి, ఎంఈసీ అలా, అండ్ ఇంకోటి వొకేషనల్ కోర్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. వీటిని వృత్తి విద్యా కోర్సులు అని చెప్పేసి అంటాం, వొకేషనల్ కోర్సెస్. వాటికి సంబంధించిన గ్రూప్స్ ఏంటనేది మనం కింద వెరిఫై చేద్దాం. ఓకే, అండ్ టీచింగ్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ దీస్ ఇన్స్టిట్యూషన్స్ ఈజ్ ఇంగ్లీష్. ఓకే, ఈ 138 కాలేజ్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇండివిజువల్గా డిస్ట్రిక్ట్ వైజ్గా ఏ ఏరియాస్లో కాలేజెస్ అవైలబుల్గా ఉన్నాయి, గర్ల్స్ కాలేజ్ ఎక్కడగా ఉన్నాయి, బాయ్స్ కాలేజ్ ఎక్కడ ఉన్నాయి అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి డిస్ట్రిక్ట్ వైజ్గా మీరు వెరిఫై చేయండి ఇక్కడ. సో దీస్ ఆర్ ది రెగ్యులర్ కోర్సెస్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ, అండ్ దీస్ ఆర్ ది వొకేషనల్ కోర్సెస్, రైట్? సో అగ్రికల్చర్ అండ్ క్రాప్ ప్రొడక్షన్, అకౌంటింగ్ అండ్ టాక్సేషన్, ఆఫీస్ అసిస్టెంట్షిప్, కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్, హోమ్ సైన్స్, కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ, మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్స్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్, అండ్ physiotherapy and tourism and hospitality management. Okay, these are the 10 vocational courses. So ఈ notifications కి మనం అప్లై చేయాలంటే మనకి కావాల్సిన మినిమం ఎలిజిబిలిటీ వచ్చేసి రూరల్ ఏరియాలో ఉండే వాళ్ళకి యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి 1,50,000 కంటే తక్కువగా ఉండాలి. ఇన్ కేస్ 1,50,000 ఎక్సీడ్ అయితే వాళ్ళు ఈ నోటిఫికేషన్స్కి ఇన్ఎలిజిబుల్. ఓకే, అండ్ అర్బన్ ఏరియాలో ఉన్న వాళ్ళకి 2 lakhs యాన్యువల్ ఇన్కమ్ అనేది లిమిట్ పెట్టారు. అండ్ ఇందులో 25% ఆఫ్ సీట్స్ విల్ బి రిజర్వ్డ్ ఫర్ ది స్టూడెంట్స్ హూ స్టడీడ్ ఇన్ ఎంజీపీటీ బీసీడబ్ల్యూ రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ బోర్డర్స్. ఓకే, ప్రీవియస్లీ ఈ సొసైటీ కింద ఎవరైతే స్కూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళకి 25% ఆఫ్ సీట్స్ వచ్చేసి రిజర్వ్ చేయబడి ఉంటాయి. రెస్ట్ ఆఫ్ ది 75% వచ్చేసి రిమైనింగ్ పీపుల్ కి అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్ విల్ బి ఫాలోడ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. బీసీస్ కి 75% ఉంటుంది. అందులో బీసీఏకి, బీసీబీకి అంటే ఇండివిజువల్ గ్రూప్స్ కి ఎంతెంత పర్సెంటేజ్ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి వెరిఫై చేయండి. అండ్ ఎస్సీ వాళ్ళకి 15%, ఎస్టీకి 5%, అండ్ ఈబీసీ 2%, అర్బన్స్ 3%. Okay, so and 3% of seats will be filled with differently abled persons within the quota, right? So these are the rules of reservation for various categories. And application fee వచ్చేసి 200 rupees ఆన్లైన్ పేమెంట్ ద్వారా పే చేయాల్సి ఉంటుంది. మీకు వెబ్సైట్లో చూపిస్తాను అది. అండ్ ఇక్కడ మనకి 23rd April 2021 to 31st May 2021 అని చెప్పేసి డేట్స్ మెన్షన్ చేశారు. బట్ ఈ 31st Mayని 27th
జూన్ వరకు ఎక్స్టెండ్ చేశారు. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఇస్ 27th June 2021. ఓకే, డేట్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 13th June అని మెన్షన్ చేశారు. ఇది 13th June కాదండి, డేట్స్ వచ్చేసి ఫర్దర్గా ఇన్ఫార్మ్ చేస్తారు. మనకి ఇప్పటివరకు అయితే ఇన్ఫార్మ్ చేయలేదు వెబ్సైట్లో. అండ్ దిస్ ఈజ్ అఫీషియల్ వెబ్సైట్. అండ్ ఇక్కడ మన కాంటాక్ట్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. స్టిల్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కాల్ చేసి ఎంక్వైరీ కూడా చేయొచ్చు. ఇందులో అడ్మిషన్ గాను వాళ్ళు ఆర్జేసీ సెట్ కండక్ట్ చేస్తున్నారు. అండర్ దిస్ సొసైటీ సూపర్ 100 అనేది ఒక బెటర్ ఫీచర్ గా చెప్పొచ్చు. ఎందుకు అని అంటే మనకి సూపర్ 30 గురించి వినే ఉంటారు. సో ఐఐటి జేఈకి కానీ నీట్ ఎగ్జామ్స్ కానీ ఎవరైతే ప్రిపేర్ అవుతారో సో వాళ్ళకి ఇది చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఓకే, అండర్ దిస్ సూపర్ 100 బ్యాచ్ టు ప్రొవైడ్ ఇంటెన్సివ్ కోచింగ్ ఫర్ ఐఐటి, నీట్ అండ్ ఎంసెట్ ఫర్ ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్స్ along with intermediate courses. So there will be separate Super 100 center campus for boys and girls. The selection of students for Super 100 will be made through screening test conducted in all junior colleges and merit students pulled together for Super 100. Throughout this Telangana, Super 100 వచ్చేసి బాయ్స్ కి గర్ల్స్ కి సెపరేటెడ్ గా ఒక సెంటర్ ని వీళ్ళు ఏర్పాటు చేశారు. 33 డిస్ట్రిక్ట్ సంబంధించి ఉన్న అన్ని జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ కి ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఆ టెస్ట్ లో వచ్చిన మెరిట్ ని బేస్ చేసుకొని ఒక గ్రూప్ అయితే ఫామ్ చేస్తారు. Super 100 అని చెప్పేసి ఒక గ్రూప్ ఫామ్ చేస్తారు. దట్ మీన్స్ మేబీ ఐ థింక్ 100 మెంబర్స్కి ఎలిజిబిలిటీ ఉంటుందని అనుకుంటున్నాను, బాయ్స్ 100 అండ్ గర్ల్స్ 100కి. ఓకే, సో వాళ్ళకి ఈ ఇంటెన్సివ్ కోచింగ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అనే విధంగా ఇక్కడ డాటా అయితే మనకు ఉంది. సో ఇది ఒక బెటర్ ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు. ఓకే, అండర్ దిస్ బీసీ ఎడ్యుకేషనల్ సొసైటీ, రైట్? ద కాలేజెస్ ఆఫర్ ఫ్రీ ఇన్స్ట్రక్షన్స్ బిసైడ్ ఫ్రీ బోర్డింగ్ and lodging to all selected candidates, and bedding material, uniform, notebooks, textbooks are given at free of cost. ఇందులో ఎవరైతే అడ్మిషన్స్ గెటిన్ అవుతారో వాళ్ళకి కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, ప్రతిదీ కూడా బుక్స్, యూనిఫామ్, బెడ్డింగ్ మెటీరియల్ అండ్ రీబోర్డింగ్, టీచింగ్ అండ్ అకామిడేషన్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్రీ. ఇక్కడ మనకి స్పెషల్ ఫీ అండ్ ఎగ్జామ్ ఫీ అండ్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అని ప్రొవైడ్ చేశారు. అది 1000 rupees ఫర్ కాస్ట్ అండ్ డిపాజిట్ అండ్ మెయింటెనెన్స్ ఛార్జెస్ 1000 per annum will be collected, and special fee and examination fee will be paid by the society. ఓకే, అండ్ ఎలిజిబిలిటీ వచ్చేసి ఈ ఇయర్లో ఎవరైతే ఎస్ఎస్సి క్వాలిఫై అయ్యారో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ ఈబీసీ వాళ్ళకి 6 CGPA ఉండాలి, ఎస్ఎస్సిలో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అండ్ అదర్ దెన్ ఈబీసీ మిగిలిన వాళ్ళకి 5 CGPA ఉన్నా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. యాన్యువల్ ఇన్కమ్ కూడా మస్ట్ అండ్ షుడ్. సో రూరల్ ఏరియాస్లో అయితే 1,50,000 ఎక్సీడ్ అవ్వకూడదు, అండ్ అర్బన్ ఏరియాస్ అయితే 2 lakhs ఎక్సీడ్ అవ్వకూడదు. ఇందులో 25% ఆఫ్ సీట్స్ రిజర్వ్డ్ ఫర్ ద స్టూడెంట్స్ స్టడీడ్ ఇన్ MJPT BCW రెసిడెన్షియల్ స్కూల్స్, అదర్వైజ్ BC వెల్ఫేర్ హాస్టల్ బార్డర్స్, అండ్ 75% ఆఫ్ ద సీట్స్ అలాటెడ్ ఫర్ ది అదర్ స్టూడెంట్స్, రైట్? అండ్ మనకి ఇక్కడ కోర్సెస్ వైజ్గా సీట్స్ ఎన్ని ఉన్నాయి అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ తీసేసుకుంటే మనకి నాగర్ కర్నూల్ ఏరియాలో ఎంపీసీ 40 seats, బైపీసీ 40, సిఈసీ 40, ఎంఈసీ 40. ఇది గర్ల్స్ కాలేజ్. అండ్ సిమిలర్ వే మనకి బాయ్స్ కాలేజ్ కూడా ఉంటాయి అవైలబుల్గా. సో అలా మనకి ఇండివిజువల్గా ప్రతిదీ ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ వొకేషనల్ కోర్సెస్ రిలేటెడ్ కూడా అసలు సీట్స్ ఎన్ని ఉంటాయి, ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉన్నాయి అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి మీరు ఇది వెరిఫై చేయండి. అండ్ మనకి ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి డీటెయిల్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ సిలబస్కి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసి మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే ఎంపీసీలో జాయిన్ అవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడే ఎంపీసీ అని ప్రిఫర్ చేస్తారు. ఎవరైతే ఎంపీసీ ప్రిఫర్ చేస్తారో వాళ్ళకి టెస్ట్ వచ్చేసి ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్ పైన ఉంటుంది. అండ్ డ్యూరేషన్ వచ్చేసి 2.5 hours ఉంటుంది. మాక్సిమం మార్క్స్ వచ్చేసి 150 marks ఉంటాయి. ఇక్కడ కూడా నెగిటివ్ మార్క్స్ అనే విధంగా మనకు మెన్షన్ చేయలేదు. ఓకే, నో నెగిటివ్ మార్కింగ్ అని చెప్పొచ్చు. అండ్ బైపీసీ వాళ్ళకి ఇంగ్లీష్, బయాలజికల్ సైన్స్ అండ్ ఫిజికల్ సైన్స్. ఎంఈసీ వాళ్ళకి ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్ అండ్ సోషల్ స్టడీస్. ఇక్కడ అన్ని బ్రాంచెస్కి ఇంగ్లీష్ కామన్. అండ్ ఎవరైతే కోర్ గ్రూప్ తీసుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి సబ్జెక్ట్స్ వచ్చేసి చేంజ్ అవుతాయి. ఓకేనా, ఈవెన్ 6th నుంచి 15th వరకు అన్ని వొకేషనల్ కోర్సెస్. ఈ వొకేషనల్ కోర్సెస్ కూడా మీకు సిలబస్ వచ్చేసి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అందరికీ కామన్ టైమింగ్స్ 2.5 hours డ్యూరేషన్ మాత్రమే ఉంటుంది. అండ్ మ్యాక్సిమం మార్క్స్ 150. ఓకే, 1 to 5 రెగ్యులర్ గ్రూప్స్ అండ్ 6 to 15 వచ్చేసి వొకేషనల్ కోర్సెస్. వొకేషనల్ కోర్స్కి సంబంధించి ఇక్కడ అబ్రివేషన్స్ మెన్షన్ చేశారు. సరే చూడండి. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ బీసీ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2021-22. ఈ నోటిఫికేషన్ సంబంధించి లింక్ వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. TSMJBC ఇది మనకి అఫీషియల్ వెబ్సైట్ టు అప్లై ఫర్ దిస్ నోటిఫికేషన్. సో ఇందులో మనకి డేట్స్ వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేశారు.
అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 23rd April 2021 టు 27th June 2021. ఓకే, ఇది ఆర్జేసీ అంటే జూనియర్ కాలేజ్ కి సంబంధించి నోటిఫికేషన్, ఆర్డిసి అంటే డిగ్రీ కాలేజ్ కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. సో ఆన్లైన్ పేమెంట్ లింక్ వచ్చేసి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. దీన్ని క్లిక్ చేస్తే మీకు ఆన్లైన్ పేమెంట్ లింక్ లోకి వెళ్తారు. ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్, క్యాండిడేట్ నేమ్, కమ్యూనిటీ, మొబైల్ నెంబర్, యూ బిలాంగ్స్ టు తెలంగాణ స్టేట్ ఆర్ నాట్, జెండర్, చూస్ పేమెంట్ గేట్, ప్రీడిఫైన్డ్ ఇది. ఓకే, అమౌంట్ 200 రూపీస్ అప్లికేషన్ ఫీ, కోడ్ ఎంటర్ చేసేసి మీరు ఇక్కడ సబ్మిట్ చేసేసి మీకు ఆన్లైన్ పేమెంట్ అనేది అయిపోతుంది. ఓకే, వన్స్ ఆన్లైన్ పేమెంట్ అయిపోయిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ లింక్ పైన క్లిక్ చేయండి. ఇది మీకు ఇలా అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మీకు పేమెంట్ డీటెయిల్స్ అడుగుతారు ఇక్కడ. ఓకే, మీరు పేమెంట్ చేసిన తర్వాత మీకు ఏదైతే జోనల్ నెంబర్ వస్తుందో ఆ జోనల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఏ రోజైతే పే చేస్తారో అది పే, డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ ఇక్కడ ఏదైతే డీటెయిల్స్ అడిగారో అవన్నీ కూడా ఫిల్ చేయండి. ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్. ఇది ఒక గుడ్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రీవియస్లీ 19 జూనియర్ కాలేజ్ మాత్రమే ఉండేది. ఇప్పుడు అప్డేట్ అయిన వాటితో కలిపితే 138 జూనియర్ కాలేజ్ అంటే చాలా వరకు సీట్స్ అవైలబుల్ గా ఉంటాయి. ఎవరికైతే 10+2 ఫ్రీ ఎడ్యుకేషన్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. దీన్ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. ఫర్ మోర్ updates, please subscribe my channel and share this information with your friends, and please like the video. Thank you.